అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కదా ప్రాబ్లం అవుతున్నందుకు దానికి మేము ఇలా పంపిస్తున్నామని మీరు చెప్పండి. అలా వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మీరు బయట ప్రాబ్లం ఉన్నది గవర్నమెంట్ వాడి అవుతున్నారు కదా. గవర్నమెంట్ వాడి అవుతున్నారు కదా. ప్రభుత్వం అయితే ₹1,00,000 చెప్పింది. ₹1,00,000 తప్ప ప్రభుత్వం దృష్టి లేవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. రైతులకు 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 18 తారీఖు నాడు రుణమాఫీ చేసినటువంటి రైతులలో మరి ప్రభుత్వం అయితే ₹1,00,000 మాఫీ చేసినని గొప్పలు చెప్పుకుంటా ఉంది. మరి రైతు ఖాతాల్లో చూస్తే 30,000, 40,000, 50,000 మరి ఇట్లా బ్యాంకులలో పడతా ఉన్నాయి. మరి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి రైతుల ద్వారా వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. మరి దీన్ని సమస్యను పరిష్కరించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. రైతులకు రైతులకు రేవంత్ రెడ్డి కూడా రుణమాఫీ ఎంత లేపితే అంత చేస్తానన్నాడు. నేను 50 లేపిన, 50 లేపితే 55 లేపితే 30,000 రుణమాఫీ వచ్చింది. ఇంక 25,000 రావాలా? ఎక్కొచ్చిన స్టేట్మెంట్ ఇచ్చిండు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఇచ్చేయాలి. పైనుంచి పోయిందని అంటున్నాడు, ఇక్కడ నుంచి పోలే అంటున్నాడు. అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.